Hi friends, welcome back to my channel Lava Competitive World. Dream big, work hard, make it happen. ఈరోజు మనం 22nd June కరెంట్ అఫైర్స్ చూద్దాం. నేమ్ ద యోగా డెడికేటెడ్ మొబైల్ యాప్ launched by the Government of India in collaboration with the WHO on the occasion of International Yoga Day on June 21st, 2021. ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి ఎం యోగా. దీన్ని పిఎం నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు ఇన్ కొలాబరేషన్ విత్ డబ్ల్యూహెచ్ఓ, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డబ్ల్యూహెచ్ఓ ఫుల్ ఫామ్ వచ్చి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ దాని యొక్క చైర్పర్సన్ వచ్చి టెడ్రోస్ అడానోమ్. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వచ్చి కిరణ్ రిజిజు గారు ఉన్నారు. Which NBFC has received approval from the RBI to take over the PMC Bank to relaunch it as a small finance bank? ఏ ఎన్బిఎఫ్సికి ఆర్బీఐ నుంచి అప్రూవల్ వచ్చింది అని అడుగుతున్నారు. పిఎంసి అనే బ్యాంక్ని టేక్ ఓవర్ చేసి మళ్ళీ దాన్ని స్మాల్ ఫినాన్స్ బ్యాంక్గా రీలాంచ్ చేయబోతుంది. ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి సెంట్రమ్ ఫినాన్షియల్ సర్వీస్ లిమిటెడ్. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ. పిఎంసి అంటే ఇక్కడ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కార్పొరేటివ్ బ్యాంక్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబై, మహారాష్ట్ర. వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ రెసిపియంట్ ఆఫ్ foreign direct investment inflows in the year 2020 as per the World Investment Report 2021 by the United Nations Conference on Trade and Development. ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ప్రకారం మన ఇండియన్ ర్యాంక్ వచ్చి 5th ప్లేస్లో ఉంది. అదే ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్లో అయితే కనుక మన ఇండియన్ ర్యాంక్ 18th పొజిషన్లో ఉంది, 18. Who is the chairman of the SEBI's takeover panel which has been constituted by the market regulatory recently? Justice N.K. Sodhi గారు. సెబీ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబై, మహారాష్ట్ర. ఇది 1992లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ప్రెజెంట్ చైర్మన్ వచ్చి అజయ్ త్యాగి గారు. ఈ టేక్ ఓవర్ ప్యానెల్లో టోటల్ 4 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బేస్డ్ ఆన్ ద డేటా బై ద ఎస్ఎన్బి స్విస్ నేషనల్ బ్యాంక్, what is the rank of India in terms of money parked by its citizens and enterprises with Swiss Bank in 2020? మన ఇండియన్ ర్యాంక్ వచ్చి 51. అంటే స్విస్ బ్యాంక్లో మన ఇండియన్స్ దాచుకున్న డబ్బు అమౌంట్ బట్టి బేస్ చేసి మన ఇండియాకి ర్యాంక్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ రిపోర్ట్తో పోలిస్తే ఇంప్రూవ్ అయినట్టే. లాస్ట్ రిపోర్ట్లో 77th ర్యాంక్లో ఉంది. అండ్ స్విస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ బాసెల్, స్విట్జర్లాండ్లో ఉంది. నేమ్ ద ఇండియన్ ఎకానమిస్ట్ హూ హ్యాస్ బీన్ ఇండక్టెడ్ ఇన్ టు ద హై లెవెల్ అడ్వైజరీ గ్రూప్ ఫార్మ్డ్ బై ద వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ టు లుక్ ఇన్ టు ద 2 హ్యూజ్ క్రైసిస్ ఫేస్డ్ బై ద వరల్డ్, నేమ్లీ COVID-19 పాండమిక్ అండ్ క్లైమేట్ చేంజ్. ఆన్సర్ వచ్చి సి మోంటెక్ సింగ్ అహుల్వాలియా. ఈ మోంటెక్ సింగ్ అహ్లూవాలియా అనే అతను ఫార్మర్ డెప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ రెండింటి హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండే. వరల్డ్ బ్యాంక్కి డేవిడ్ మాల్పాస్ హెడ్గా ఉన్నారు. ఐఎంఎఫ్కి క్రిస్టలీనా జార్జీవా హెడ్గా ఉన్నారు. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద నట్మెగ్స్ కర్స్ పారబుల్స్ ఫర్ ద ప్లానెట్ ఇన్ క్రైసిస్? ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి అమితావ్ ఘోష్. ఈ బుక్ని వచ్చే అక్టోబర్ 2021 రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇండియా హ్యాస్ రీసెంట్లీ ఫార్మ్డ్ ఏ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ విత్ విచ్ కంట్రీ టు అచీవ్ ఏ గోల్ ఆఫ్ గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ? ఆన్సర్ ఈస్ బి యునైటెడ్ స్టేట్స్. Which country was largest recipient of FDI inflows in 2020 according to the World Investment Report 2021 by the
UNCTAD, United Nations Conference on Trade and Development. ఆన్సర్ వచ్చి లార్జెస్ట్ రిసిపియంట్ అని చెప్పి అడిగారు ఆఫ్ FDI ఇన్ఫ్లోస్. సో యునైటెడ్ స్టేట్స్. అదే FDI అవుట్ఫ్లోస్లో అయితే చైనా టాప్లో ఉంది. విచ్ కంట్రీ హ్యాస్ టాప్డ్ ద లిస్ట్ బై స్విస్ నేషనల్ బ్యాంక్ which evaluates amount of funds held by individual and firms in the Swiss bank in 2020. ఇందాక మన ఇండియన్ ర్యాంక్ చూసాం, ఇప్పుడు టాప్ ర్యాంక్ అడుగుతున్నారు ఇక్కడ. సో యూకే ఆప్షన్ వచ్చే ఆన్సర్ సి, యునైటెడ్ కింగ్డమ్. ఇది టాప్ ప్లేస్లో ఉంది. స్విస్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ బాసెల్, స్విట్జర్లాండ్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ మై వీడియోస్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. We will meet in the next video. Until then, take care. Bye.